మహబూబ్నగర్లో చిట్ట నరసింహారెడ్డి యాక్షన్ అప్పుడన్నా నేను సరెండర్ అయినాక యాక్షన్ చేసిరు అన్నది మా ఊరిలో చేసిరు అది శ్యామ్ రమాకాంత్ రజిత వీళ్ళు చేసిరు యాక్షన్ చిట్టం నరసింహ అని అక్కడ మక్తకాలకు సంబంధించిన ఆయన వీళ్ళకు కమాండర్ డీల్ చేస్తున్నాడు. తర్వాత క్రమంలో వాళ్ళు ఎన్కౌంటర్ అయ్యారు అలా. అప్పుడు నేను బయట ఉన్నాను. నేను కృష్ణప్రసాద్ గారు ఐపీఎస్ ఐపీఎస్ ఉన్నాను, నేను బయటనే ఉన్నాను. మనకేం సంబంధం లేదు. పోలీసు ఆఫీసులు అంటే ఒక్కటే నేను పాల్గొన్నాను. పోలీసులు తూంకుంట ఎపరంగల్ల మండలం తూంకుంట గ్రామం అనేది అక్కడ సర్పంచ్ చెప్పిన అక్కడ మందపాత్ర పెట్టి పెబ్బేరు ఎస్ఐ భాస్కర్ అనేది ఆ ఒకటి పార్టీ చెప్పింది కాబట్టి చేయవలసి వచ్చింది. పెబ్బేరు ఎస్ఐ భాస్కర్ రెడ్డి ఆయన పేరు ఏదో ఉంది, చనిపోయిండు. ఇద్దరు కానిస్టేబుల్ ఒక ఎస్ఐ, ఇద్దరు డేవర్ కార్ డేవర్ క్లీనర్ వస్తున్నప్పుడు మందుపాత్ర పెట్టలేదు. ఆ ఒక్క యాక్షన్లోనే పాల్గొన్నా. పెద్దగా నేను పెద్ద మిగతా మొత్తం ఉద్యమాల మొత్తం పోరాటాలు అవి ఇవి దాంట్లో తిరగడం జరిగింది. ఇటువంటి యాక్షన్ అయిపోయిన తర్వాత ఎక్కడో రిట్రీట్ అవుతారు కదా మీరు అందరూ, ఇంకా అక్కడే కలుసుకుంటారు పాయింట్లో. అప్పుడు సమీక్ష జరుగుతున్నప్పుడు చేసిన తప్ప రైట్ అని ఎప్పుడైనా చేసుకుంటారా? యాక్షన్ అయినప్పుడు పక్క చర్చించుకుంటాం. తప్పులు మనం ఏం జరిగిందనే ఏం చేసిందనేది మనం మాట్లాడుకుంటాం. అక్కడ చంపింది కరెక్టే, కానీ అక్కడ క్లీనరు డేవర్ చనిపోవడం మన బాధాకరం. ఆ కుటుంబానికి మనం తప్పని క్షమాపణ చెప్పాలనే దాంతో పేపర్ ప్రకటన ఇచ్చేసారు. పార్టీ కమిటీ జిల్లా కమిటీ వాళ్ళు ఇచ్చేసారు. ఎప్పుడే కానీ పోలీసుల వ్యాన్లలో కానీ పోలీసుల జీపులలో కానీ మీరు రాకండి, మేము ప్రచారం చేస్తున్నాం, రావద్దని వస్తలేరు, గత్యంతరం లేని పరిస్థితుల్లో యాక్షన్ చేయాల్సి వచ్చిందనే పార్టీ అక్కడ చెప్పింది. మీరు చేసిన యాక్షన్లో రెక్కి వేసుకుని వెళ్ళిన తర్వాత కూడా ఫెయిల్ అయినవి ఉన్నాయన్నా? రిక్కీ వేస్తే ఫెయిల్ అయ్యేది ఉండదన్న. మావోయిస్టు పార్టీలో ఈ యాక్షన్ మనం చేయాలనుకుంటే రిక్కీ చేసినామంటే అది ఫెయిల్ అయ్యేది ఉండదు. అది చాలా ఉన్నాయి కదా, చిన్న చిన్న సమస్యలు పొరపాటు జరుగుతాయి కానీ ఫెయిల్ అయ్యేది ఉండదు. ఇక ఆ వ్యక్తి ఆయన ఒకరిని టార్గెట్ చేస్తే ఇంకోరైనా చచ్చిపోతే అలాంటి మిస్టేక్లు జరిగినాయి కానీ ఫెయిల్ అయ్యేది ఉండదు. అవే తప్పులు అనేది మనం సరిదిద్దుకుంటాం. సరే, ఒకరి కోసం వెళ్ళి ఇంకొకరి కోసం చెప్పిన సంఘటన ఉందా? కొన్ని ఉండే అన్న, గుర్తుంది ఏమన్నా? అంటే నా ప్రేయర్లో లే కానీ పార్టీలోనే ఉన్నప్పుడు ఇక చేసిన సందర్భం. ఇప్పుడు చిట్టాల ఇటికాల ఎస్ఐ ఉన్నాడు ఆయన, ముస్లిం, రిటైర్మెంట్. అక్కడ డిఎస్పీని చంపనిగా పార్టీ తోలించిన బయటనే ఉన్నా నేను, కానీ ఆయన దొరకకుండా ఈయన చంపేసి వచ్చారు. అయ్యో, అట్లా గసోటి చిన్న చిన్న తెలియక పొరపాట్లు అక్కడ ఉన్న యాక్షన్ టీం కమాండరు పూర్తి బాధ్యత తీసుకొని మనం ఎవరైతే టార్గెటో ఆ టార్గెట్ పూర్తి కాకుంటే వెళ్ళిపోవాలి, రిటర్న్ వెళ్ళిపోయి ఉండాలి. కానీ ఉత్తోళ్ళని చంపవలసిన అవసరం ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడు ఆయన? ఇక అక్కడ ఉన్న అప్పుడు బాధ్యులు ఉంటారు, ఇక వాళ్ళని డిస్మిస్ ఏదో ఒకటి చేస్తారు, కొన్ని రోజులు దూరం అనేది పెడతారు అలా పార్టీలో. అట్లా సరే, మీరు 96 నుంచి కంప్లీట్ లోపలికి వెళ్ళారు కదా? అవును. ఎప్పుడు బయటకు వచ్చారు? నేను 2002లో బయటకు వచ్చిన. సరెండర్ అయ్యారు 2001 వెళ్ళి లాస్ట్ ఫైనల్ 2002లో బయటకు సరెండర్ అయినా. సరెండర్ అయిన తర్వాత మళ్ళీ లోపలికి పోలేదు. సరెండర్ అయినాక నా మీద 11 కేసులు పెట్టారు. ఎవరి దగ్గర సరెండర్ అయ్యారు? బాలసుబ్రహ్మణ్య ఎస్పీ. అంటే ఎందుకు సరెండర్ అవ్వాల్సి వచ్చింది? అంటే నాకు పసిరికలు అయ్యి మలేరియా జ్వరం వచ్చింది, బాగా తగ్గలే. రోజుకు 7 గ్లూకోజులు ఎక్కించేది లోపల. అంటే నేను పటేల్ సుధాకర్ రెడ్డికి చెప్పే వచ్చిన బయటికి. నేను ఏమన్నారు ఆయన? కొన్ని రోజులు ఏమైనా డెన్నులో పెడతాం ఉండు ఆలోచించుకున్నాడుగా. నేను ఇక సాధ్యం కాదన్న, ఆరోగ్యం బాగలేదు, నేను బయటికి వెళ్ళిపోతాను చెప్పిన. బయటికి వెళ్ళొచ్చాను. నేను వెళ్ళొచ్చినాక జైలుకి వచ్చినాక నాకు 25,000 రివార్డ్ ఇచ్చారు. అంటే ఆయన దగ్గర సరెండర్ అయ్యారా? బాలసుబ్రహ్మణ్యం. ఎవరి ద్వారా వెళ్ళారు? అంటే మనం కలకుర్తి ఎమ్మెల్యే కిషారెడ్డి ఉండే, కిషారెడ్డి తమ్ముడు నన్ను తీసుకుపోయి రైమాను సిఐ ఉండే కలకుర్తి సిఐ, ఆ సిఐకి చెప్తే సిఐ నన్ను ఎస్పీ కాడ తోలుకొని పోయాడు. నేను అట్లా చూస్తా నీకు అన్ని బెనిఫిట్ చూసి ఎస్పీ గారు మీకు చూసి ఎస్పీ గారు సార్ బాగా మాట్లాడి మంచిగా మంచిగా తర్వాత కూడా మంచిగా చూసుకున్నాడు. కానీ నా మీద కేసులు పెట్టారు, 11 కేసులు పెట్టారు. జైల్లో సంచలనం కూడా జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన క్రమం కూడా జైలు కూడా ఇంకా రివార్డు 25,000 రివార్డు ఇచ్చేసారు నాకు. ఆ రివార్డు కూడా నేను తీసుకోవాలి, పార్టీకే ఇచ్చేసిన. సాకమూరు అప్పారావు జైల్లో ఉన్నాడు. మళ్ళీ నేను బయటికి వెళ్ళి కూడా పార్టీని రెగ్యులర్గా కలుస్తూనే ఉన్నా. ఆ రివార్డు కూడా ఇంకా సాకమూరు అప్పారావుకే ఇచ్చిన. తర్వాత 7 సీటర్ వచ్చింది నాకు, మంజూరు అయింది. అది కూడా పార్టీతో చర్చించి పార్టీతో మాట్లాడి పార్టీ తీసుకోవాలంటే కూడా తీసుకున్నాను నేను. ఏది కూడా పార్టీని కాదని. సరెండర్ అయిపోయిన తర్వాత మళ్ళీ పార్టీతో సంబంధాలు కరెక్ట్ కాదు. అంటే రెగ్యులర్ పార్టీ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు నేను బతకాలంటే పోలీసులకు గెలవాలి, పార్టీకి గెలవాలి, ఎవరు కూడా ద్రోహం చేయొద్దు. నేను రాలేని పరిస్థితి పార్టీలో. నేను పోలీసులు ఇస్తే పోవాలి. నా ఊళ్ళో ఒక 14 మంది లోపల ఉండరు, అండర్గ్రౌండ్లో ఉండరు, మొత్తం లోపలికి సరెండర్ అయినా ఎవరు లేరు. నేను కూడా కేసులకు పోవాలంటే అప్పుడు పెద్ద ఇబ్బంది డబ్బులకు. కొల్లాపూర్ కోర్టు తిరిగేది, కలకుర్తి కోర్టు తిరిగేది, మహబూబ్నగర్ కోర్టు తిరిగేది, నారకర్నూలు కోర్టు తిరిగేది. ఈ కోర్టులకే సరిపోయేది నాకు. ఈ ఆటో వచ్చినాక కొంచెం ఖర్చులు అనేది సరిపోయింది. కేసులన్నీ కొట్టేపించుకున్నా తిరిగి. ఇక ఆటో వచ్చి తీసుకోవద్దు, పార్టీకి వ్యతిరేకంగా మనం గవర్నమెంట్ ఇచ్చిన సొమ్ము తీసుకోవద్దు అనేంతోటి ఊళ్ళో బహిరంగ మీటింగు రాజశేఖర రెడ్డి ప్రియలో చర్చలు జరిగినాయి. ఆ చర్చలలో సాంబశివుడు వచ్చిండు, మన రాష్ట్ర కమిటీ సెక్రటరీ సాంబశివుడు ఊళ్ళో వచ్చి పెద్ద బహిరంగ మీటింగ్ పెట్టిండు.
ఆ మీటింగ్లో నేను సాంబశివుని నేను బతకలేకపోతున్నా, ఇక కుటుంబమే మొత్తం జైళ్ళ పాలు కేసుల పాలు అన్నీ ఇబ్బంది అవుతుంది, మా తమ్ముడు కూడా లోపలనే ఉండే కాబట్టి ఇక నేను కూడా రాలేని పరిస్థితి, నేను బతకలేకపోతున్నా, ఇట్లా ఆటో తెచ్చుకుంటాను మంజూరు అయిందంటే సరే తెచ్చుకో, అక్కడున్న కమాండర్కు రమేష్ జోలుకోకరి అనుంటే నేనే డైరెక్ట్ రమేష్ని పిలిచి మాట్లాడితే అలా కుటుంబం కడుకోకరి పోలీసులు బాగా ఇబ్బంది పెడుతుంటారు అని తోటి చెప్తే ఇక నా జోలికి రాలేదు. తర్వాత మనకు కలకుర్తి సిఐగా సీతారాం సిఐ వచ్చిండు, సీతారాం వచ్చిండు. ఆ సీతారాం అంటే అప్పటికి అంతకుముందు సీతారాం సిఐ రాకముందు ఊరులోనే కొట్టి ఎప్పుడు వచ్చిన పోలీసులు జనాలు మొత్తం కొట్టిపోయేది మా కోసం, చిన్న పిల్లని కాకుండా పెద్ద ఆడోళ్ళం కూడా వదలకుండా కొట్టిపోయేది. ఎప్పుడైతే సీతారాం సిఐ మాకు వచ్చిండో మా ఊరికి అనేది బాధలన్నీ పోయినాయి. సీతారాం సిఐ, ఆర్కే మీనా సార్ ఎస్పీ, వీళ్ళు ఊళ్ళోకి వచ్చి ఒక 2-3 సార్లు నేను సలెండర్ అయినాక ఊళ్ళోకి వచ్చి ఊళ్ళో జనాలు మొత్తం పిలిచి మీటింగ్లు పెట్టి మమ్మల్ని చూస్తే మీరు ఉరకకండి, మా తోటి మంచిగా ఉండండి, మా ఊరు పక్కల కంప చెట్లు ఉంటాయి, ఒక 60-70 ఎకరాల కంప చెట్లు ఉంటాయి, పోలీసులు గేట్ కాడ దిగిరంటే మొత్తం కంప చెట్లు వాడదు, యువకులు మొత్తం అందరూ పోయి కంప చెట్లు ఎవరు దొరకపోయేది, ఊళ్ళు ఎవరు ఉండకపోయేది. ఇక తర్వాత బాగా నేను సలెండర్ అయినాక అందరు మీటింగ్ పెట్టి వీళ్ళ మా ఉద్యమంలో దాదాపు 14-15 మంది మొత్తం క్యాడర్ మొత్తం నలమలలో తిరుగుతున్న మన వాళ్ళంతా, అందరు కమాండర్లు, జిల్లా కమిటీ సభ్యులు అంతా మంచి స్థాయిలోనే ఉన్నారు మన ఊళ్ళో మొత్తం. ఇక సీతారాం గారు ఒక వ్యక్తికి బైక్ కొనిచ్చారట కదా, మా ఊళ్ళో ఎవరు కొనియలేను, ఎవరు కొనియలే, కానీ కొట్టడం అనేది బంద్ అయింది, మాకు హింసించడం అనేది బంద్ అయింది, స్టేషన్కి ఇవ్వడం అనేది బంద్ అయింది. వాళ్ళే వచ్చి మాట్లాడిపోయేది, గుంపే నడుచుకుంటూ వచ్చి మాట్లాడిపోయేది, కానీ ఇక కొట్టడం అనేది పూర్తిగా బంద్ అయింది. పోలీసు వాళ్ళు అంటే ఫుల్ భయం మాకు, అంటే కొడతారని వాళ్ళకి భయపడిపోయి వాళ్ళు కొడతారా అనేది ఎవరిని వదిలిపెట్టారు నాయన అని ఇంక పోయి కంపల్సరీలో పడేది మేము. ఇక పోలీసులు పోయాక మళ్ళీ వచ్చేది నైట్ మొత్తం అసలు ఊళ్ళోనే వండుకోపోయి, కొంతమంది 30-25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఊళ్ళో వండుకోపోయి మొత్తం చెట్లలోనే వండేది. పొద్దుగాల 7 గంటలకు లేచి వచ్చేది. ఆ సందర్భం 7 గంటలకు లేచి వస్తే 7 గంటలకు మొత్తం రౌండ్ ఆపేసి ఊరికి నేను ఒకటే సలెండర్ అయిన కాడికి పెద్దగా నేను ఒప్పుకోయేది. ఇక పార్టీ కలుస్తుందంటే కలుస్తుందని చెప్పేది, నేను డేరుగా చెప్పేది. ఏమన్నారు అప్పుడు? ఇక ఆయన పెద్దగా ఇక నన్ను ఏమైనా పోయేది అంటే 14 మంది లోపల ఉండి ఈయన ఒక్క ఆయన సలెండర్ అయ్యి నేను ఒక్క ఆయన ఏమైనా చేస్తే మళ్ళీ అందరు సలెండర్ గారనే తోటి ఆయన మెజార్టీగా కూడా మా ఊళ్ళో నుంచి ఉద్యమంలో పోయిన తల్లిదండ్రులు అందరినీ పిలిచి కోఆపరేట్ చేసి మాట్లాడి మంచిగా చేసి మీకు బాగోలు ఏమైనా కావాలా, బట్టలు కావాలా, తిండికి కావాలా అన్నీ అడిగేది, మంచిగానే చేసేది. ఆయన వచ్చినాక ఒకరొకరు సలెండర్ కావడం జరిగింది. అట్లా అంటే మీకు బాలసుబ్రహ్మణ్య గారు, ఆర్కే మీనా గారు, జితేందర్ గారు, అంతే. తర్వాత సీతారాం గారు, సీతారాం సిఐ. ఇంకా సీతారాం సిఐ తోటే నా సుదీర్ఘమైన సంబంధాలు. ఈ నలుగురు మీ ఊరికి కొంచెం మంచిగా చేసారు. సారసీమ మేడం ఉంది చూడు, ఎస్పీ మేడం. అయితే మీ అందరూ సలెండర్ అయినాక ఏం చేసిందంటే మా ఊరోళ్ళను అక్కడ ఉన్న రాజన్నను, విపణాల జనార్దను అయితే ఒకసారి హెడ్ క్వార్టర్స్కి పిలిచారు మమ్మల్ని, మహబూబ్నగర్ హెడ్ క్వార్టర్స్. మీరు ఒక్క ఊళ్ళో ఇంతమంది 7 మంది చనిపోయారు, అమరులయ్యారు, 14-15 మంది లోపలికి పోయి, రాష్ట్రంలో చరిత్ర లేదు, ఎన్ని ఊళ్ళలో ఇంతమంది పోలే, ఎందుకు పోయారు మీరు అని అడిగింది. మేడం మా భూమి సమస్య ఏకైక మార్గం అదొకటే, అది మాకు పట్టాలు ఇప్పియండి, మళ్ళీ ఉద్యమం మా ఊరికి రాదని చెప్పినాం. 15 రోజులలో హుషారాని మేడం కలెక్టర్ ఉండేది, అడుగుసారి ఎవరు అంత ఐడియా లేదు అన్నప్పుడు. 15 రోజులలో మొక్కకి వచ్చారు, మొత్తం పంచనామా చేశారు. 302 ఎకరాలు మాకు ప్రజలకు ఇచ్చారు, ఓఆర్సీ పట్టా ఇచ్చారు. బుక్కులు వచ్చినాయి అందరికీ. కాబట్టి అనివార్య పరిస్థితులలో అక్కడ ఉన్న భూస్వాములు కోర్టుకు పోయి సివిల్ కోర్టులో కేసు వేసడం జరిగింది. అయినా మా భూమికి రాలే, మా భూములు మేమే దున్నుకుంటున్నాం, బోర్లు వేసినాం, కరెంట్ అంతా తరపులని అన్నీ అయిపోయినాయి. అట్లా అదొక మేలు జరిగింది మాకు. ఇంతమంది మీరు ఎందుకు పోయిరనేతో అక్కడ జనార్దన్ మమ్మల్ని అందరినీ పిలిచి, కిషన్ సారు వీళ్ళందరూ పిలిచి కూర్చోయడం. ప్రధానమైన సమస్య మా భూమి సమస్య, భూమి కోసమే మేము లోపడుకోవడం జరిగింది, ఇంతమంది రావడం జరిగింది, మా భూమి పట్టాలు ఇప్పియండి మేడం అని అడిగినాం. ఇచ్చేసింది, అదొక నెరవేరింది మాకు. అట్లా ఇప్పుడు అదే పొలాలు దొరుకుని బతున్నాం. తాత ముత్తాలు చంపించిన పొలాలు ఏడలేవు మాకు. ఆ పొలం తప్ప ఏరే పొలాలు మా అలమాదిలో కానీ కొంతమంది గౌరవ అగ్రకులాలు, ఏరే కులాలు కానీ ఎక్కడో లేవు పొలాలు. ఆ పొలాల విన జీవనోపాధి ఈరోజు దున్నుకొని బతుకుతున్నాం.